హాయ్, దిస్ ఈజ్ నరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అది అయితే 8 మార్క్స్ వచ్చిన లెసన్స్ అనేవి మేజర్గా 3 లెసన్స్ ఉన్నాయి. ఒకటి అటామిక్ స్ట్రక్చరు, ఇదిగోటి ఫస్ట్ లెసన్. ఇక సెకండ్ లెసన్ ఏదైనా ఉంది అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ సెకండ్ లెసన్. ఇక థర్డ్ లెసన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ 3 లెసన్స్ నుంచి ఎక్కువగా 8 మార్క్స్ అనేవి ఒక వస్తూ ఉన్నాయి. ఈ 3 లెసన్స్ చదువుకుంటే చాలు. అయితే ఇందులో ఏ క్వశ్చన్ చదవాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి. అటామిక్ స్ట్రక్చర్లో మేజర్గా 2 క్వశ్చన్లు నేర్చండి. అందులో ఫస్ట్ వన్ ఏంటి, బోర్ పోస్ట్లేట్స్, ఓకేనా, అండ్ వేరియస్ సిరీస్ ఉంది కదా, ఆ సిరీస్ స్ట్రక్చర్ ఉంది కదా, ఆ స్ట్రక్చర్ అనేది ఓకేనా వేసుకోవాల్సి ఉంటుంది. అది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్స్. ఈ 2 మ్యాక్సిమం 90% ఈ 2 దేటి వెళ్ళడం. ఏమో పేపర్ హార్డ్గా ఇస్తే రిమైనింగ్ ఈ క్వశ్చన్ చదువుకోవాల్సి ఉంటుంది. అది బి బ్యాచ్ సి బ్యాచ్ వాళ్ళని డల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్వశ్చన్ విడిచిపెట్టండి, అవసరం లేదండి. ఫస్ట్ 2 క్వశ్చన్స్లోనే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ. ఓకే, అది నెక్స్ట్ లెసన్ చూడండి ఒకసారి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో మీకు 3 క్వశ్చన్స్ మాత్రమే రాశాను. ఈ 3 మస్టర్స్గా నేర్చుకోండి. అందులో ఎస్పీడిఎఫ్ బ్లాగుల గురించి ఒక క్వశ్చన్, I1 I2 క్వశ్చన్ ఉంది కదా, అది ఒక క్వశ్చన్. ఇక థర్డ్ క్వశ్చన్ పీరియాడిక్ ప్రాపర్టీ అంటే ఏమిటి చెప్పవలసి ఉంటుంది. తర్వాత గ్రూపుల్లో పీరియడ్లో ఏ విధంగా మారుతుంది, ఏంటవి, అటామిక్ రేడియస్, ఎలక్ట్రాన్ ఎంథాల్ఫీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ, ఓకేనా, మెటాలిక్ క్యారెక్టర్, తర్వాత అయనైజేషన్ పొటెన్షియల్, ఓకేనా, ఇవి దీన్ని అయనైజేషన్ ఎంథాల్ఫీ కూడా అనొచ్చు కదా. సో ఇవన్నీ గ్రూపుల్లో పీరియడ్లో ఏ విధంగా మారుతాయి అనేది చెప్పవలసి ఉంటుంది అనమాట. ఇది ఒక క్వశ్చన్. ఓకే, ఇదంతా మీకు ఇంపార్టెంట్ లిస్ట్లో ఈ 3 క్వశ్చన్లు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అది నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చూద్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ 2 ఒకే క్వశ్చన్కి సంబంధించింది. ఏంటి, ఎసిటిలిన్ యొక్క ప్రిపరేషను. ఓకే, ఇందులో కూడా ఎసిటిలిన్ ప్రిపరేషన్ ఉంటుంది. తర్వాత ఈ ఎసిటిలిన్ అనేది వాటర్తోనూ ఓజోన్తో ఏ విధంగా రియాక్ట్ అయితే చెప్తే సరిపోతుంది అనమాట. ఇది కెమికల్ ప్రాపర్టీలోకి వస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఏమడుగుతున్నాడు, ఎసిటిలిన్ యొక్క ప్రిపరేషన్ అడుగుతున్నాడు. దాంతోపాటుగా ఈ వాటర్ తోటి, హైడ్రోజన్ తోటి, హ్యాలోజన్స్ తోటి, హైడ్రోజన్ హ్యాలైడ్స్ తోటి, అమోనియం అంటే దానికి ఏమంటామంటే అమోనియం సిల్వర్ నైట్రేట్, ఓకేనా, అమోనియం క్యూప్రస్ క్లోరైడ్ తోటి ఏ విధంగా ఎసిటిలిన్ రియాక్ట్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. సో అంటే మీకు ఆల్రెడీ మీ టీచర్ చెప్పి ఉంటారు ఆ విధంగానే, అలా అవి నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను షార్ట్ కట్లో రాసినట్టున్నారు, ఓకేనా. సో అక్కడ మాత్రం మా క్వశ్చన్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బెంజిన్ యొక్క ప్రిపరేషన్ దాని కెమికల్ ప్రాపర్టీస్, ఓకేనా. బెంజిన్ హాలోజన్స్ తోటి, ఓకేనా, ఆల్కైలేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఎసలేషన్ ఏ విధంగా జరుగుతుంది, నైట్రేషన్ ఏ విధంగా జరుగుతుంది, సల్ఫోనికేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చెప్పాలి. అంటే బెంజిన్ అనేది వీటన్నిటితో రియాక్ట్ అయ్యి ఇవన్నీ ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. హాలోజన్స్తో, ఆల్కైల్ గ్రూప్తో, ఎస్ఎల్ గ్రూప్తో, నైట్రో గ్రూప్తో, సల్ఫినిక్ గ్రూప్తో ఇలా రియాక్ట్ అవుతుంది అనమాట. రియాక్ట్ అయ్యి డిఫరెంట్ కాంపౌండ్స్ అనేది ఏర్పాటు చేస్తుంది. అవి కెమికల్ ప్రాపర్టీస్లోకి వస్తే అది చెప్పాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇది ఎథలీన్ కదా, ఇది ఎథలీన్ యొక్క ప్రిపరేషన్. ఓకే, ఎథలీన్ యొక్క ప్రిపరేషన్ తర్వాత దాని కెమికల్ ప్రాపర్టీస్ ఇవన్నీ అనమాట. ఓకేనా. సో ఇవి కూడా మీరు రాయవలసి ఉంటుంది అనమాట. ఓకే, ఇది మీకు ఈ 3 క్వశ్చన్లు చదువుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 2 ఒక కేటగిరీ, ఇది బెంజిన్కి సంబంధించి, ఇది ఎథలీన్కి సంబంధించి. ఈథేన్ కూడా ఉంది. ఈథేన్ యొక్క ప్రిపరేషన్, దాని యొక్క కెమికల్ ప్రాపర్టీ కూడా ఇంపార్టెంట్ అని. బట్ అదేంటంటే ఒక 5% మాత్రం ఇంపార్టెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి నేను దాన్ని ఎలిమినేట్ చేశాను. ఈ 3 క్వశ్చన్లు చదివితే సరిపోతుంది అనమాట. ఓకేనా. అది మేషర్ మరి మాకు మ్యాక్సిమం 2 అటెండ్ చేయాలంటే 2 చాప్టర్లు చదువుకుంటే సరిపోతుంది కదా. అది ఏ 2 చాప్టర్లు అంటే ఫస్ట్ చాప్టర్ ఇదిగో అటామిక్ స్ట్రక్చరు, ఇక సెకండ్ చాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ 2 చదువుకోండి చాలు. ఈ రెండిట్లో ఉన్న ఇంపార్టెంట్ చదువుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ మీరు విడిచిపెట్టవచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది నేర్చుకుంటే చాలా మంచిదే, కానీ ఆ టాపిక్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొంత గ్రిప్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, తెలుసుకునే క్యాపబిలిటీ, ఆసక్తి ఉంటే తప్పించి ఆర్గానిక్ కెమిస్ట్రీ అటెండ్ చేయలేం. కాబట్టి డల్ పర్సన్స్ మేము పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వెళ్ళకండి. ఓకే, ఇందులోకి వెళ్తే ఈ నువ్వు మర్చిపోతారు. ఓకే, అది. సో ఇక 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్న ఇంకొక లెసన్ కెమికల్ బాండింగ్. బట్ నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఈ లెసన్ అసలు ముట్టుకోకండి మీరు ఎవరు కూడా. ఓకేనా, ఇది అవసరమే లేదు. ఇందులో మీకు 4 మార్క్స్ చెప్పాను చూడండి. 4 మార్క్స్ లిస్ట్ ఇంపార్టెంట్ ఒక వీడియోలో చెప్పాను కదా, ఆ వీడియోలోకి వెళ్ళి ఈ కెమికల్ బాండింగ్లో ఉన్న 4 మార్క్స్ చదువుకుంటే చాలు. ఓకేనా.
ఈ టాపిక్ నచ్చినైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.